కూడా దేవుణ్ణి ఈ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ అలాగే ఈ యొక్క దినంలో సియానా 7 years ఇచ్చినందుకు కూడా దేవునికి వందనాలు తెలియజేస్తూ మనందరం కూడా దేవుని స్తుతిద్దాం. ప్రాణ విమోచకుడు దీనశాంత దేవుడు నిత్యం కుపించడు. దీనశాంత దేవుడు నిత్యం కుపించడు. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నీతి క్రియలను జరిగించును, న్యాయము తీర్చును. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నీతి క్రియలను జరిగించును, న్యాయము తీర్చును. దాక్షిణ పూలో నిత్యం తోడుండును. దాక్షిణ పూలో నిత్యం తోడుండును. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా సన్నుతించుమా, అంతరంగ సమస్తమా సన్నుతించుమా. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. ఓకే, ఒక క్విక్ క్వశ్చన్. చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. ఎవరు అనేది సీక్రెట్, అది అవన్నీ అడగదు. సో ఈరోజు బర్త్డే గర్ల్ పేరేంది? ఓకే, ఇప్పుడు నౌ ద క్వశ్చన్, ఎగ్జాక్ట్ క్వశ్చన్ స్టార్ట్. వాట్ ఈస్ ద ఫుల్ నేమ్? రిలేటివ్ చెప్పొద్దు, అంటే సిబ్లింగ్స్, మామ్, డాడ్ కాకుండా ఇంకెవరైనా చెప్పొచ్చు. ఫుల్ నేమ్ ఏంది? అర్థం కాలేదు. అర్థం కానీ వేరేది కాదు. కానీ గట్టిగా ఎప్పుడు ఏదో వాళ్ళు వింటారు, నాకు కూడా తెలియదు ఫుల్ నేమ్ ఏందో. సియానా ఒకటే తెలుసు. ఫుల్ నేమ్ ఎవరికి తెలుసు ఇక్కడ? నిజంగా చేతులు లేపండి, ఇది బెస్ట్. ఫుల్ నేమ్ తెలిసిన చేతులు లేపండి. చెప్పు. నేను కరెక్టో కాదు నీకు తెలియదు, నీకు అవసరం లేదు. అది నేను డిసైడ్ చేస్తా. సియానా క్యారెన్. ఓకే, నువ్వు సేమ్ అన్న. కరెక్టేనా? మీ ఇంటి పేరు ఏందన్న? చెప్పలేదు కదా వాళ్ళు, చెప్పలేదన్న పేరు. సియానా క్యారెన్ ఒకటే పేరు. మళ్ళీ సరే, సియానా ఫుల్ నేమ్ ఏంది చెప్పండి. ఓకే, యూ గాట్ అ ప్రైజ్. కాంటాక్ట్ సామన్న. సామన్న గిఫ్ట్ ఇస్తాడు, నాకు సంబంధం లేదు. ఏదో నార్మల్ క్వశ్చన్ అడగాలన్నట్లు అడిగిన అంతే. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి, అది చీటింగ్ చేయకుండా సంబంధం లేదు మనకి. మీరు చెప్పారు కాబట్టి కాంటాక్ట్ సామన్న అన్న మీకు గిఫ్ట్ ఇస్తారు. సో ముందు పాటతో దేవుని ఆరాధన. కీర్తి హల్లెలూయా మ్యాక్సిమం అందరూ తెలుసు కదా. సో కీర్తి హల్లెలూయా పాటతో దేవుని ఆరాధన.
కీర్తి హల్లెలూయా గానం యేసు నామం మధురమిదే స్తోత్రము ఇగలుకే కీర్తి హల్లెలూయా గానం యేసు నామం మధురమిదే స్తోత్రము ఇగలుకే జీవనామం విగానము యేసుకే స్తుతి స్తుతి యేసునామం స్తుతి స్తుతి జీవనామం స్తుతి స్తుతి జీవనామం స్తోత్రము యేసుకే కీర్తి అందరం మాత్రం కీర్తి హల్లెలూయా గానం యేసు నామం మధురమిదే స్తోత్రము ఇగనునికే ప్రయాసేరేదుగా యేసే తోడుగా మాతో నడువగా భయమేనుగా ప్రయాసేరేదుగా యేసే తోడుగా మాతో నడువగా భయమేనుగా జీవనామం స్తుతి స్తుతి జీవనామం విగానము యేసుకే క్రీస్తుని వేరగా మార్గం తానిగా సత్యముగా జీవం నీయగా వేడగా మార్గం తానిగా సత్యం ఊరిగా జీవం నీయగా స్తుతి స్తుతి యేసునామం స్తుతి స్తుతి జీవనామం స్తుతి స్తుతి జీవనామం విగానము యేసుకే స్తుతి స్తుతి యేసునామం స్తుతి స్తుతి జీవనామం స్తుతి స్తుతి జీవనామం స్తోత్రము యేసుకే హల్లెలూయా యేసు ప్రభు ఎల్లరూ స్తుతించుడి వందము నీ చర్యలను విలపించి స్తుతించుడి బలమైన పరిచయం బలవంతు స్తుతించుడి ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు. Firstly, I would like to thank God for giving us this opportunity, and I think this is a great day actually for Siana. Actually, her birthday Tuesday ఉంది వీక్డే, సో ఎవరికి వీలు అవ్వట్లేదు. అండ్ తనేమో అందరు రావాలి, నా చర్చ్ అంతా రావాలి అని తను కోరుకుంది. సో అందరు రావాలి అని అంటే ట్యూస్డే రోజు కుదరలేదు. సో అందుకని ఈరోజు ఫ్రైడే అందరికీ వీలవుతుందని ఈరోజు ఈ ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నాము. She loves everyone in the church,
అందరూ దానికి కావాలి. షర్లీ అక్కకి చేసిన మీ ప్రేయర్ మీటింగ్లో వచ్చిన వాళ్ళకంటే నాకు ఇంకా ఎక్కువ రావాలి అని తన కోరిక ఉండింది. సో దట్స్ ద రీజన్ అందరు చర్చ్ మెంబర్స్ అందరినీ మేము ఇన్వైట్ చేసాము. అండ్ ఎస్పెషలీ ఐ థ్యాంక్ మోస్ట్లీ జాయిన్ అండ్ సత్యత. మేము యూఎస్కి ఫస్ట్ రాగానే మాకు ఏ అకామిడేషన్ ప్రాబ్లం రాకుండా మాకు అన్న వాళ్ళ ఇంట్లో మాకు అకామిడేషన్ ఇచ్చారు. అది ఇట్స్ అ బిగ్ థింగ్ యాక్చువల్లీ. వచ్చి రాగానే స్టూడెంట్ లైఫ్లో అలా ఉండడం, బిగ్ ఫ్యామిలీ అనేది అది అంత ఈజీ కాదు. స్టూడెంట్స్ అందరు సింగిల్గా వచ్చి ఉంటారు. బట్ ఐ థింక్ దిస్ ఇస్ గాడ్ గ్రేట్ యాక్చువల్లీ, ఇట్లా ఫ్యామిలీ మొత్తం వచ్చి ఉండడము. థ్యాంక్ యూ జానన్న అండ్ సత్యక ఫర్ గివింగ్ అస్ సచ్ గ్రేట్ షెల్టర్. అండ్ ఎప్పుడు మేమైతే మా ఇండియాలో ఉన్న హౌస్ మిస్ అయిన ఫీల్ అయితే మాకు రాలేదు ఆయనతో ఉన్నప్పుడు. అండ్ దట్ హౌస్ రియలీ అ బ్లెస్సింగ్. ఎప్పుడు సత్యక చెప్తూ ఉంటారు, దిస్ హౌస్ ఇస్ అ బ్లెస్సింగ్ టు ఎవ్రీ వన్ అని. సో రియలీ ఇట్స్ అ బ్లెస్సింగ్ టు అస్. ఇప్పుడు అక్కడ లేము, వీఆర్ రియలీ మిస్సింగ్ దట్ హౌస్. అక్కడ అందరం కలిసి ఉండేవాళ్ళము, అన్ని ఫ్యామిలీస్. అక్కడ లేవు, వీ షిఫ్టెడ్. బట్ ఈవెన్ దో అన్న అండ్ అక్క ప్రేయర్స్ మాతో ఉన్నాయి కాబట్టి, అండ్ మీ అందరి ప్రేయర్స్, మీ అందరి విషయాలు మాతో ఉన్నాయి కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ సియానాకి ఈ చర్చ్కి చాలా అటాచ్మెంట్ ఉంది. అండ్ తను ఎప్పుడు చెప్తుంది, ఏదైనా వేరే చర్చ్కి వెళ్దామా, అక్కడ ఇంగ్లీష్ చర్చ్కి మార్నింగ్ ఎప్పుడైనా వెళ్దామా అంటే, వద్దమ్మా ప్లీజ్ ఫస్ట్ మనం బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్దాము, ఇంకా ఏ చర్చ్కి వెళ్ళొద్దు అని తను చెప్తుంది. అంతా మార్నింగ్ ఏదైనా ఇంగ్లీష్ చర్చ్కి వెళ్ళి తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇప్పుడు మనం 3 o'clockకి వెళ్ళాలి, ఇంకో చర్చ్ ఉంది అని అంటే, ఏ చర్చ్ అమ్మా అని అడుగుతుంది. అడిగితే బ్యాప్టిస్ట్ చర్చ్ అనగానే ఓ హూర్వే అని అడుగుతుంది. అంటే తనకు అంత ఇష్టం ఇక్కడికి రావాలని. అంటే షీ ఫీల్స్ హోమ్ ఫ్యామిలీ, లైక్ ఇండియాలో తను ఎలా ఫీల్ అయిందో ఇక్కడ కూడా అలానే ఫీల్ అవుతుంది. అండ్ I request everyone to please come and bless Siana this day. This is her day, and what I would like to say is, this is the day that the Lord has made, and we shall rejoice and be glad in it. So this is her day, and she is joy in our family. తను ఎక్కడ ఉంటుందో అక్కడ మాకు ఫుల్ జాయ్ ఉంటుంది, చాలా అలర్ట్ చేస్తుంది. సో తన స్కూల్కి వెళ్తే నేనైతే చాలా మిస్ అవుతాను. వస్తే మాత్రం మళ్ళీ చిరాకు పడుతుంది, వెళ్తే మాత్రం ఐ మిస్ హర్ సో మచ్. ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉందని. వచ్చిందంటే మాత్రం ఇంకా నాన్ స్టాప్ నాన్సెన్స్ అనమాట, మాట్లాడుతూనే ఉంటుంది. అండ్ అలాగే తను చాలా హెల్ప్ చేస్తుంది కూడా. అండ్ ద సేఫ్టీ టు షర్లీ ఆల్సో నథింగ్ లెస్. బట్ I thank God for giving me this great opportunity. ఇంకా చెప్పాలనుకున్నంత గుర్తు రాలేదు. బట్ దట్స్ ఫైన్. అండ్ థ్యాంక్ యూ very much. Praise God, sister. Now I request Shirley and Siana to come forward and sing one special song. మోగింపు ఉంది నమ్మకం నమ్మైపోదు నిశ్చయముగనే. మోగింపు ఉంది నమ్మకం నమ్మైపోదు. నేను ఆశీర్వదించును ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసెదను.
మళ్ళీ ఒకసారి అందరూ వాళ్ళ తిరిగి చప్పట్లు కొడదాం. బ్రదర్ శామ్ని, సిస్టర్ సుప్రియాని, అలాగే షర్లీని దేవుడు చూసి ఆశీర్వదించి వాళ్ళకి ఇంకొక బిడ్డ కావాలని సియానాని దేవుడు యొక్క లోకానికి తీసుకొచ్చారు. ప్రైజ్ గాడ్. అయితే మనం చూసుకుంటున్నట్లయితే నెంబర్ 7 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బైబుల్ యాజ్ అ హోల్. నెంబర్ 7 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 7 మనం చూసుకుంటున్నట్లయితే పర్ఫెక్షన్, కంప్లీషన్కి అది సాదృశ్యంగా సిగ్నిఫికెంట్గా మనం చూడవచ్చు. ఎందుకు అంటే దేవుడు యొక్క లోకాన్ని 6 దినాల్లో చేసి 7th డేన ఆయన రెస్ట్ డేగా, సాబాత్ దినంగా ఆయన చేసి మనకు అందరికీ తెలుసు. అయితే హిబ్రూ టర్మినాలజీలో కూడా మనం చూసుకుంటున్నట్లయితే 7 అనే దానికి షవా అనేది చెప్తూ వస్తాం అనమాట. అయితే దానికి అర్థం ఏంటంటే అంట ఇట్స్ ఫుల్. అయితే సియానా మే గివ్ ఎ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ టు ఫ్యామిలీ అండ్ వేర్ ఎవర్ షీ ఈస్. అలాగే ఎవరితో చుట్టుపక్కల సరౌండ్ అయిందా మే సియానా గివ్ ఎ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ టు ద ఎవ్రీవన్. అయితే ఇప్పుడు తన తల్లి మీరు ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, డెఫినెట్లీ యూ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. తన యొక్క చిన్న చిన్న మాటలతో తన రెస్పాన్సెస్తో కూడా మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అయితే తననే కాదు కానీ ఏ చిన్న బిడ్డ అయినా సరే అంతే. బికాజ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఆస్క్డ్ ద చిల్డ్రన్ టు కమ్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క చిన్న బిడ్డలకున్న ఆ యొక్క హృదయమే కానీ, వాళ్ళకున్న ఆ యొక్క ఆలోచనలే కానీ, మాటలే కానీ మనందరికీ కూడా ఎంతో ఇంపుగా, ఎంతో ఆనందంగా ఉంటాయి కదా. అయితే మనందరం కూడా ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే యాజ్ ఐ సెడ్, బ్రదర్ Sam and Sister Supriya received a reward from the Lord. అలాగే మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 127వ కీర్తన 3 నుంచి 5 వరకు మనం కనుక చూసుకుంటున్నట్లయితే చిల్డ్రన్ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్. అలాగే దే ఆర్ ఎ రివార్డ్, ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ ఎ రివార్డ్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్ అనేసి మనం చూసుకుంటా ఉండొచ్చు. అయితే మనందరం కూడా కొద్ది నిమిషాలు ఈ యొక్క 2-3 మాటలు చదువుకుందాం. అయితే ఈ యొక్క కీర్తనలో కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే బైబిల్ ఉన్నట్లయితే ప్లీజ్ టర్న్ టు Psalm 127. Unless the Lord builds the house, the builders labor in vain. Unless the Lord watches over the city, the watchmen stand guard in vain. In vain you rise early and stay up late, toiling for food to eat, for he grants sleep to those he loves. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చూద్దాం. చిల్డ్రన్ ఆర్ ఎ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్, ఆఫ్ స్ప్రింగ్ ఎ రివార్డ్ ఫ్రమ్ హిమ్. లైక్ arrows in the hands of a warrior are children born in one's youth. Blessed is the man whose quiver is full of them. They will not be put to shame when they contend in their opponents in the court అనేసి మనం చూసుకుంటా ఉన్నాం. అయితే మనము ఇంకా చూసుకుంటున్నట్లయితే ఈ యొక్క సమయంలో రివార్డ్ అనేది మనం చూసుకున్నాం కదా. ఇంకా 3వ వచనంలో రివార్డ్ అంటే 2 విధాలుగా మనము ఆలోచించవచ్చు. రివార్డ్ అనేది మనము బాగా కష్టపడ్డాం అనుకోండి, మన వర్క్లో కష్టపడతానే ఉంటాం, మనకి శాలరీ పడుతూనే ఉంటుంది, మనకి ఇంక్రిమెంట్స్ వస్తూనే ఉంటాయి, ఇంకా మనం కష్టపడతా ఉంటే బోనస్కి ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ దట్ ఈస్ కాల్డ్ మనకి ఒక విధంగా రివార్డ్ అనేది మనం చూసుకోవచ్చు. అలాగే మనము ఏమి చేయకుండా కూడా వస్తూ ఉంటాం, మనం ఏమి పని చేయని అవసరం లేదు. అయితే దేవుడు బై హిస్ గ్రేస్, ఆయన కృప చొప్పున ఆయన ఇచ్చేదే మనకి రివార్డ్గా మనం చూస్తాం. అయితే పిల్లలు అనేది దేవుడు ఇచ్చిన ఒక రివార్డ్గా మనం చూడవచ్చు. అయితే ఇంకా మనము అనేక విధంగా చూసుకుంటున్నట్లయితే చాలామంది గోల్డ్ మెడలిస్టులు, ఐఐటీలో చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా యూఎస్కి రావాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి వీసా రాదు. ఏం చేస్తాం మరి? ఐ థింక్ దేవుని యొక్క కృప ఉండాలి దేనికైనా. మనందరికీ దేవుడు ఆయన యొక్క కృప చొప్పున ఇక్కడ తీసుకొచ్చాడంటే మనందరికీ వీసాలు ఇచ్చాడు, జాబ్స్ ఇచ్చాడు, ఏదో ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. సో దట్ వి ఆల్ ఆర్ బ్లెస్డ్ బై హిస్ గ్రేస్ అనేది మనం ఆలోచించాం. అయితే ఈ యొక్క సమయంలో బ్రదర్ శామ్ని, సిస్టర్ సుప్రియాని కూడా దేవుడు ఆయన యొక్క కృప చొప్పున ఆయన ఆశీర్వదించి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత ఆయన
తీరుస్తూ ఆయన వాళ్ళని ఇక్కడ ఉంచాడు. అండ్ వీ వాంట్ టు ప్రైజ్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ గ్రేస్. అండ్ అలాగే ఇంకా ఇద్దరు బిడ్డల్ని కూడా ఇచ్చాడు. ప్రత్యేకంగా సియానాని మనము ఈ యొక్క దినాన జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మనము సియానా గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం కదా. సియానా గురించి చెప్పుకుంటూ వస్తున్నప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, 7 minutes I want to share 7 words on S. S మీద 7 words చెప్పేసి I will wrap it. అయితే మొదటి వర్డ్ చెప్పేసాను ఆల్రెడీ మీకు. మన సేవియర్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే నెక్స్ట్ సేవియర్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత ద రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద పేరెంట్స్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం సీడ్. యూ హ్యావ్ టు సో ద సీడ్ ఇన్ ద లైఫ్స్. చిన్నప్పటి నుంచి దేవుని యొక్క వాక్యము వాళ్ళ యొక్క జీవితాల్లో మనము నాటుతూ ఉంటే కానీ వాళ్ళు పెద్దయినాక దే విల్ గ్రో అండ్ దే విల్ సీ ద love of God, the power of God, the purpose of God, the plan of God and the promises of God వాళ్ళకి జీవితాల్లో నెరవేరటం తప్పనిసరిగా వాళ్ళు చూడగలరు. అయితే ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ టు సో ద సీడ్ ఆఫ్ హిస్ వర్డ్ ఇన్ దేర్ లైఫ్. అయితే మనందరం కూడా మనం ఐ థింక్ తనతో చక్కగా పాట పాడింది కదా, తను కూడా ఐ థింక్ పేరెంట్స్ కూడా ఎంతో మంచిగా ట్రైన్ చేస్తున్నారు. అండ్ వీ వాంట్ టు ప్రైజ్ గాడ్ అండ్ గ్లోరిఫై హిమ్. నెక్స్ట్ ఎస్ ఏంటంటే షైన్ ఇన్ ద డార్క్ వరల్డ్. అండ్ లెస్ సియానా ఏం చేయాలా, షీ హ్యాస్ టు షైన్ ఇన్ ద డార్క్ వరల్డ్, నాట్ ఇన్ ద డార్క్ వరల్డ్, వేర్ ఎవర్ షీ గోస్. Like I wish and pray that may God use her and to shine her. చిన్నప్పటి నుంచే పాటల ద్వారానే కానీ దేవుని యొక్క వాక్యం ద్వారానే కానీ తను దేవుని యొక్క వాక్యంతో నింపబడుతూ తను ఈ యొక్క సరౌండింగ్స్లో తను షైన్ అయ్యేలాగా మా యొక్క ఆశ కూడా ఉంది. అయితే ఇందాక మనం చదువుకున్న 127వ కీర్తనలో కూడా మనం చూసుకుంటున్నట్లయితే ఒక మంచి మాట ఉంది కదా, లైక్ ఆరోస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ వారియర్. అయితే ఈ యొక్క రోజున వారియర్స్ ఎవరు? బ్రదర్ శామ్, సిస్టర్ సుప్రియ, రైట్. ఆ యొక్క వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీలో దేవుడు ఇచ్చిన ఒక సియానా ఏమవుతుంది, ఒక వారియర్. వారియర్కి మనం జ్ఞాపకం చేసుకుంటాం అనుకోండి, వారియర్కి ఏముంటాయి, బాణాలు ఉంటాయి, యారోస్ ఉంటాయి. ఆ యొక్క యారోస్ ఏం చేస్తూ ఉంటాడు ఆ యొక్క వారియర్ ఏంటంటే దాన్ని షేప్ చేస్తూ ఉంటాడు, షేప్ చేస్తూ ఉంటాడు. అయితే మే గాడ్ షేప్ సియానా ఫ్రమ్ దిస్ 7 years or from little onwards so that she can be fulfilled and see the purpose of God in her life. అయితే ఇంకొకటి ఎస్కి వెళ్ళిపోదాం. షైన్ అయిపోయింది కదా. అయితే వారియర్ ఏం చేస్తాడు, షార్ప్ చేస్తాడు, షేప్ చేస్తాడు. తర్వాత దాన్ని వర్డ్ ఆఫ్ గాడ్ని జ్ఞాపకం చేసుకుంటూ స్ట్రైట్గా వెళ్ళాలి అంటే, ఇంకో విధంగా చెప్పాలి అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకునేటట్టు చిన్నప్పటి నుంచే తను తర్ఫీదయ్యేలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే ఇంకా చివరిగా ఇంకా ఐఎమ్ జస్ట్ అబౌట్ టు ర్యాప్ ఇట్ అప్. అయితే ఇంకా యాక్చువల్లీ జస్ట్ కూర్చొని రాశాను ఏమేమి ఎస్ఎస్తో ఇంకా మనం షేర్ చేసుకోవచ్చు అని. అయితే ఇంకా మనం చెప్పాలి అంటే మనందరం కూడా అమెరికాలో ఉన్నాం, జాబ్ చేస్తున్నాం, చాలామంది జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మనందరికీ కూడా పే చెక్ నుంచి కొంత మనీ డిడక్ట్ అవుతూ ఉంటుంది. ఏంటయ్యా అంటే ఎస్ఎస్ఎన్ అమౌంట్ కొంత డిడక్ట్ అవుతూ ఉంటుంది. అయితే అది ఏం చేస్తారయ్యా అంటే మనందరం రిటైర్ అయిపోయినాక అవి మనకే ఇస్తారు, వాళ్ళేం దాచిపెడతారు. అయితే ఒక విధంగా చెప్పాలి అంటే ఆల్ చిల్డ్రన్ ఎవరైనా సరే దే ఆర్ ఏ అసెట్స్ ఫర్ ఎ ఫ్యామిలీ. వాళ్ళు ఆస్తులు మనందరికీ కూడా. అయితే సియానా కూడా బ్రదర్ శామ్కి, సిస్టర్ సుప్రియాకి ఒక గొప్ప అసెట్గా ఉంటుంది అండ్ ఉండబోతుంది. అండ్ వీ వాంట్ టు ప్రే అండ్ వీ విష్ అండ్ మే గాడ్ మేక్ హర్ ఎ బిగ్ అసెట్ ఇన్ దట్ ఫ్యామిలీ. అలాగే మనము ఇంకా చూసుకున్నట్లయితే ఇక ఎస్ఎస్ఎన్ అనేది చాలా వాల్యుబుల్. ఎస్ఎస్ఎన్ లేదనుకోండి చాలా వాటికి మనం ఎలిజిబుల్ కూడా అవ్వం. అయితే షీఈస్ మోర్ యూనిక్ అండ్ వాల్యుబుల్ అని కూడా నేను చెప్పగలను. ఐ థింక్ తన యొక్క
నేచరే కానీ, తన యొక్క మాటలే కానీ, తన యొక్క బిహేవియరే కానీ చూస్తూ ఉన్నా కూడా డెఫినెట్లీ షీఈస్ మోర్ వాల్యుబుల్ అండ్ మోర్ లైక్ అన్ అసెట్ ఫర్ దేర్ ఫ్యామిలీ అండ్ వేర్ ఎవర్ షీ ఈస్ గోయింగ్ టు బి. అలాగే చివరిగా ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. అయితే షీ ఈజ్ ఏ మైటీ స్ట్రెంగ్త్ టు దట్ ఫ్యామిలీ. మన కుటుంబంలో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే నిరుత్సాహంలో నిస్పృహలో ఉన్నా కానీ తను దేవుని యొక్క బలాన్ని తను పొందుకుంటూ దినదినము ఆ యొక్క కుటుంబాన్ని కూడా దేవునికి డైరెక్ట్ చేస్తూ ఉండేటట్లు కూడా మనము ప్రార్థన చేద్దాం. 7 S's అందరికీ గుర్తున్నాయి కదా? ఓకే, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ వెరీ షార్ట్ మెసేజ్, సింపుల్ 7 S'తో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సియానా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం అంటే 7 years అప్పుడు 7 S's మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ యొక్క టైంలో మేబీ గాడ్ బ్లెస్ హర్ విత్ హిస్ గైడెన్స్ అండ్ విజ్డమ్. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే తను దేవుని దయయందు మనుషుల దయయందు తను ఆయన వర్తిల్లారో ఆ విధంగా ఈ యొక్క చిన్న బిడ్డ కూడా దేవుని యందు భయముతో పెరుగుతూ దేవుని యందు జ్ఞానమును పెంచుకుంటూ తను బలముతో శక్తితో ఎదుగుతూ అనేక మందికి తను ఆశీర్వాదంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. తను ఎక్కడికి వెళ్ళినా కానీ అనేక మందికి తను ధైర్యం చెప్పే బిడ్డగా చిన్నప్పటి నుంచే తన యొక్క మాటల ద్వారా తన ఆనందం తెప్పించే బిడ్డగా ఉండేటట్లు కూడా మనము ప్రార్థన చేద్దాం. లెట్ సియానా బి ఎ గ్రేట్ స్ట్రెంగ్త్ అండ్ ఎసర్ట్ టు బ్రదర్ శామ్ అండ్ సిస్టర్ సుప్రియా. అలాగే ఈ యొక్క సమయంలో మనందరం కూడా ఒక చిన్న పాట పాడుకుంటూ ఉంటాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ ప్రవీణ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సింగ్ వన్ సాంగ్. ఆ తర్వాత ఐ రిక్వెస్ట్ బ్రదర్ శామ్ అండ్ సిస్టర్ సుప్రియా టు కమ్ ఫార్వర్డ్ అండ్ అరేంజ్ ద టేబుల్ ఫర్ ద కేక్ కటింగ్. Brother Sam and Sister Supriya for inviting all of us to celebrate with you all. Such a joy to see and your heart, like you want to celebrate with church family, and we thank and praise God that you have that longing and desire to assemble here in the presence of the Lord. And I totally believe that it's not accident or it is not coincidence. That we are gathered here. It is a God's divine plan. ఎక్కడికన్నా దేవుని గృహంలో మనం సెలబ్రేట్ చేస్తున్నాం అంటే ఇట్స్ గాడ్స్ డివైన్. అందరికీ అవకాశాలు ఉండవు, బట్ మనం అనుకుంటాం మనం ప్లాన్ చేసుకున్నాం, బట్ ఐ టోట్లీ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ ఆర్గనైజ్డ్ ఆల్ దిస్. King David always longed to be in Lord's presence and in his house, means God's house, and God brought all of us to celebrate in the house of God, right? And Psalm 23 says, David says, surely goodness and mercy will follow me all through my life, and I will dwell in the house of the Lord forever and ever. Forever and ever, he says, right? So that was his longing and desire, and celebrating her birthday in the house of God is a great blessing. As Pastor John was saying, 7 S, and he started with first S is Savior, right? And when he said Savior, my eyes went on this, the arch which has 2 colors, right? One is red and one is white. Our Savior has given his blood and purchased all of us, right? With his precious blood, and valued us and gave us eternal life, right? So what happened there? He traded our sins and gave his righteousness, right? So the white color is, we are no more called sinners, but we are called righteous and holy. And I pray that let she be covered with blood of Jesus, and let she receive Jesus as her personal Savior and live her life holy and righteous unto his sight, so that God can meet all her needs. In Matthew 6:33 says, seek his kingdom and righteousness first, and all things shall be added unto you. And definitely I believe that God is going to fulfill the heart desires of the parents and also the little one, and everything will fall in its own place in his own timing.
And as 7, she's turning 7 years, and Pastor Gar also said 7 things. First is Savior. So I just wanted to also tell you that he said that 7 came from the Hebrew word which says Seva. Seva means full. So I pray that let the little one, she bring a fullness of joy and peace in their family and in parents' life and also in church family's life. And I pray that let her cup be overflow with peace and joy in her life, and also let she fill the cup of their family also. So I brought for her a cup. Let her cup be full and overflow. Like David says that my cup is overflow with God's blessings. I pray that let her cup be overflow with the fullness of joy, peace, and all the blessings. So as we are the seeds of Abraham, right? So Abrahamic blessings. So Abraham was like obedient to the Lord, and also he was one of the person who has everything. So I want to declare we are all here the heirs of the Abraham, right? So all the blessings that God spoke on the Abraham will pass on to our life. So I just wanted to, because since she can't read it, so mother or father, one of you can read, and I'm going to speak those blessings on the little one. And let's read Genesis chapter 12, verse 3 to 4. And I'm going to speak those blessings. So those are the 7 blessings that I'm going to speak on little one. And we're going to, as a family of ASF, so that blessing is for your children and on us as well. So God has spoken on Abraham, it passes to you and to your children. So to us, and so as I'm speaking on her, it means I'm speaking on your children and on you also. And as a family, we are speaking. So these are all truths. Why God has not accidentally made all of us together here, but there is a purpose, right? You know. So when I'm speaking, it is going to fall on each one of us. Okay. So let's turn to chapter 12, Genesis chapter 12, and. And if you want to read, sister or brother, whosoever want to read. And I will bless them that bless thee, and curse him that curse thee, and in thee shall all families of the earth be blessed. So Abraham departed as the Lord had spoken unto him, and Lot went with him, and Abraham was 70 and 5 years old when he departed out of Haran. Sister, we're going to read from chapter 12, verse 2 and 3. Yes. Genesis chapter 2, yeah, you did very good job, but we're going to focus now 2 and 3. And I will make of thee a great nation, and I will bless thee, and make thy name great, and thou shalt be a blessing. And I will bless them that bless thee, and curse him that curseth thee. And in thee shall all families of the earth be blessed. So here we see 7 blessings. So 7 blessings is going to pass on to us as a parents and also to our children's and children. So we have to keep on speaking. There is a life in our tongue, and whenever we get this kind of opportunity, we should not miss, and we have to speak. So I'm going to speak the first one. So everybody, you can say with me, as we are speaking, we are manifesting in our lives and in our children's lives. So God is saying to Abraham, I will bless you and make you into a great nation. So I pray that God make this little one into a great nation. So speak this on you. And I will bless you. What God is saying, I will bless you. Second one is, I will bless you. The third one is, I will make your name great. God is going to make Siana's name great wherever she is. Okay, so that was the third. The fourth one is, and you will be a blessing, and she will be a blessing wherever she will. She will be blessing to the family, she is going to be a blessing to the church, and she's going to be a blessing to her friends. Wherever she is going to be a blessing. So that was the third one. That was our fourth one. And I will bless those who will bless you. This is the fifth one. I will bless those who will bless you. So whenever somebody is saying, God bless you, Siana, then what happens? It will go to them also.
Okay, so God is saying, I will bless those who bless you. Okay, so when we are saying God bless you, Siana, it will come to us like a ball. You are throwing, it is gonna come back to you. So God bless you, Siana, and whoever curses you, I will curse you. So if anybody curses her, what happens? God is gonna stand for her, and He gonna fight a battle. He doesn't have. So remember this, because when we are speaking, God definitely gonna manifest. So this was our sixth one. And all the peoples on the earth will be blessed through you. All the peoples on the earth will be blessed through Siana. Hallelujah. So these are the 7 ones, blessings that God has spoken on Abraham, and it's gonna pass on to us and to our children. Hallelujah. So you can at home also, in your family prayers, you can just take this, speak on you and speak on your children, and put their names, at the end. God bless you, Siana. God bless you, Shirley, and God bless John Jay Prakash Pastor Garu, or God bless Satya. And you take your name and speak this, and at the end you speak and put your name like that. So why I'm saying is, we know all these verses. God has already given an abundant of blessing to us, but we don't know how to manifest. So we are the heads of the Abraham, right? So all those blessings will pass. So God bless Siana with all these 7 blessings, and Siana, let you be covered with the blood of Jesus and receive Jesus as your personal Savior at very early age, okay? So we're going to pray for her, and everybody please, we are here to celebrate with the family also, to bless them, right? So we're going to all stand up, and we're going to stretch our hands, and we're going to pray over her. రిక్వెస్ట్ Brother Sam and Sister Sophia to come forward. అయితే అందరికీ జెనిసిస్ చాప్టర్ 12 గుర్తుంది కదండి, 2 and 3. అందరికీ జ్ఞాపకం లేకపోతే ఐ ఎంకరేజ్ యూ టు మెమరైజ్. ఐ విల్ మేక్ యూ ఇంటు ఎ గ్రేట్ నేషన్ అండ్ ఐ విల్ బ్లెస్ యూ. ఐ విల్ make your name great and you will be a blessing. I will bless those who bless you. I will curse those who curse you, and all the people on the earth will be blessed through you. I think I encourage you to go and memorize. Every day if you speak, definitely that word will fulfill in our lives as well. Amen. As we always, yesterday we got opportunity to go and minister among students. So they were also saying that we are giving them a practical, the people doesn't know, but we are giving a practical insight of the word. And once you know it, manifest in your life. Keep on saying. Take vakasaraina manam cheste, then we are gonna be blessed. We don't have to worry. God is with us. Who can be against us, right? And if we obey Him and if we follow His commandments, definitely God's blessings and God's guidance will be in our lives. So let's pray for little Siana. And Siana, you want to say something before I pray? Okay. Thank you everyone, and coming from my birthday prayer meeting, and please keep me in your prayers, and please and you have to help me in everywhere. Thank you. Siana, this is happy birthday cup, okay? So let your cup be full of joy, peace, divine wisdom, knowledge, okay? And blessings from the God, okay? Let your cup overflow. Okay? This is for you, and let's pray for you, okay? Everybody close eyes, Nana. We are praying for Siana, okay? Everybody. You have given to us, Lord Master God. This is the day that the Lord has made, and we will rejoice in it, and that is the promise, Lord Master God. And you have given the family and the ASF family opportunity to rejoice, Lord, in your presence, Lord. In your presence there is a fullness of joy, and joy of the Lord is our strength, Lord. Thank you, Lord, for your faithfulness and goodness. And Brother
Sam and Sister Supriya's life, Lord Master God. Thank you for the rewards that you have given to them, Lord Master. A fruit of the womb is a reward from the Lord, you said, and you fulfill that promise in Sister Supriya's life and Brother Sam's life, Lord Master. Thank you, Lord, for blessing them with the beautiful children and a beautiful daughter, Siana, Lord Master. Thank you for being with her all through 6 years, and Lord, you have brought her into 7th year, Lord Master God. And number 7 is a number of completeness, perfection, Lord, fullness, Lord. I pray, Lord, let she experience your fullness of joy in her life, fullness of peace, Lord Master God. And Lord, through her, Lord Master God, Lord, let she bring fullness of joy and peace in Brother Sam and Sister Supriya's life, Lord Master God. And as we spoke as a ASF family, Lord Master, Genesis 12, Lord, what all things you have promised, Lord Master God, for Abraham, Lord Master God, to have the blessings, Lord, and we are the heirs of the Abraham, and Lord, we receive all the blessings, Lord. Lord, let that blessings pass on to Siana, Lord Master God, and we thank and praise you. Lord, we believe and we stand on your promise, Lord Master. Protect Siana from every harm and danger, Lord, and camp your angels around her, Lord Master God. And as David said, surely goodness and mercy will follow me all through my life, Lord. And you have brought them, Lord Master. You brought this family and Siana, Lord Master God, to celebrate her birthday, Lord, in your presence, in your house, Lord Master God. Such a joy, Lord Master God, to see there is a divine plan, Lord Master God. Lord, open the floodgates of heaven and pour out your divine blessings on little one Siana, Lord. Fill her, Lord, divine wisdom, knowledge. Rest on her, Lord Master, as Jesus grew up in favor of God and man, and wisdom and stature, Lord. Let she also grow up, Lord Master, in wisdom and knowledge and stature and favor, Lord. We thank and praise you for your grace, Lord. Let your grace chase her, Lord Master, and cover her with your precious blood. Make her invisible from this world, Lord Master God. We thank and praise you for this beautiful family. In Jesus' precious name I pray. Amen. అలాగే వర్షిప్ టీం వచ్చి పాట పాడటానికి ప్లాన్ చేద్దాం. అయితే రిక్వెస్ట్ పేరెంట్స్ ఆల్సో టు కమ్ ఫార్వర్డ్. తను కేక్ కట్ చేస్తుంది ఇప్పుడు. I'm going to anoint Siana in the name of the Father, in the name of the Son, in the name of the Holy Spirit. వచ్చేలాగా
ఐ థింక్ ఆల్మోస్ట్ డన్. బర్త్డే పార్టీ అయిపోయింది. అయితే ఇంకా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటి అంటే అందరం కూడా సియానాని బ్లెస్ చేసి డిన్నర్ చేసి వీ కెన్ గో హోమ్. ఓకే, దట్స్ ఆల్ ఆఫ్ us. 여기 있네. 이런 거